మీకు సివిల్ స్కోర్ గురించి మీ అందరూ తెలుసు కదా. సో సివిల్ స్కోర్ మీరు ఏదైనా సరే ఒక బ్యాంక్లో ఒక లోన్ పొందాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఫస్ట్ చెక్ చేసేది మీ సివిల్ స్కోర్ని. ఎందుకు? అది వాళ్ళకి నమ్మకం, ఎందుకు మళ్ళీ మీరు తిరిగి ఆ బ్యాంకుకి కడతారు అని చెప్పేసి. అయితే దీంట్లో కూడా చాలా కేటగిరీస్ ఉన్నాయి. మీకు 800 నుంచి 900 వరకు ఉందనుకోండి, ఖచ్చితంగా ఏ బ్యాంక్ అయినా సరే కళ్ళు మూసుకొని మీకు లోన్ ఇస్తాయి. ఎందుకు? మళ్ళీ మీరు తిరిగి కడతారా అనే నమ్మకంతో. సో అలా కాకుండా మీకు ఏ 300 400 అలా ఉందనుకోండి, ఏ బ్యాంకు కూడా ముందుకు రాదు మీకు మళ్ళీ లోన్ ఇవ్వడానికి. ఎందుకంటే అది సిబిల్ స్కోర్ అనేది మీ మీద ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసేది కాబట్టి. అయితే మరి ఇదే సిబిల్ స్కోరు ఒక ఉద్యోగాన్ని తీసి పక్కన పెట్టిందంటే నమ్ముతారా? సో మరి నమ్మి తీరాల్సింది ఇప్పుడు. సో మరి అయితే మనకి ఎస్బీఐలో సిబిఓ పోస్ట్కి ఒక వ్యక్తిని ఉద్యోగంగా నియమించడం జరిగింది. అయితే అతను సిబిల్ స్కోర్ చూసుకుంటే కొంచెం తగ్గింది. సో మరి సివిల్ స్కోర్ తక్కువ లేనప్పుడు మరి అతను తీసేసి ఎస్బీఐ పక్కన పెట్టేసింది. సో అతను ఏం చేశాడు, అప్పుడు వెళ్ళి చెన్నై హైకోర్టులో పిటిషన్ వేసాడు అనమాట, నాకు ఇలా జరిగింది అని చెప్పేసి. అయితే చెన్నై హైకోర్టు మరి ఏమని తీర్పిచ్చిందో తెలుసా? నువ్వు ప్రజాధనాన్ని నిర్వహించే వ్యక్తివి, మరి నీకు ఆర్థిక క్రమశిక్షణ ఖచ్చితంగా ఉండాలి కదా. మరి నీకు ఆ ఆర్థిక క్రమశిక్షణ లేనప్పుడు మరి నీకు బ్యాంక్ అయినా సరే నిన్ను ఎలా నమ్మిద్ది? సో కాబట్టి ఈ విషయంలో మేము సమర్థిస్తున్నాం అని చెప్పేసి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఎప్పుడైనా సరే మీకు సివిల్ స్కోర్ మరి 600 కంటే 600-700 కంటే తగ్గకుండా కనుక మీరు చూసుకోగలిగితే, సో మీకు ఏదైనా సరే ఒక లోన్ రావడం అయినా సరే, లేదు అంటే మరి జాబ్ పరంగా అయినా సరే అన్నీ కూడా సేఫ్గా ఉంటాయి. సో కాబట్టి ఈ రోజు నుంచి మీరు సివిల్ స్కోర్ మీద కొంచెం దృష్టి పెడితే చాలా బాగుండిద్ది అనేది నా ఒపీనియన్ అనమాట.